అసెంబ్లీ మీడియా పాయింట్ లో డ్రామా నడిచింది. హెల్త్ పై బహిరంగ చర్చకు రావాలని మంత్రి ఉత్తమ్ కు బీజేఎల్పీ నేత ఎర్రటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. హెల్త్ స్కామ్ ను సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మహేశ్వర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. చైర్లకు మంత్రులు ఉత్తమ్, బట్టి విక్రమార్క ఫోటోలు అతికించి నిరసన వ్యక్తం చేశారు. చైర్లకు అంటించిన వారి పేర్లను తీశారని అసెంబ్లీ సిబ్బంది తెలిపింది. చైర్లకు స్టిక్కర్ వేస్తే వచ్చిన అభ్యంతరం ఏంటని ఏలిటి ప్రశ్నించారు. చివరకు స్టిక్కర్స్ ఉన్న కుర్చీలను అసెంబ్లీ సిబ్బంది తీశారు. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్ లో కాసేపు హై డ్రామా నెలకొంది. ప్రెస్ మీట్ లో కూర్చోవద్దా? ఇప్పుడు నేను కూర్చోబెట్టలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారేమో అని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా, భట్టి గారు వస్తారేమో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. నేను మీడియా ద్వారా వాళ్ళు పిలిచాను, వారు వచ్చే ఇబ్బంది కావద్దు కదా, అందుకనే వారి కోసం రెడీ పెట్టినాను. తప్పేమో మరి సబ్ కమిటీ ఉన్నప్పుడు సబ్ కమిటీ సిఫార్సు ప్రకారం చేయాలి కదా. సబ్ కమిటీ సిఫార్సు ప్రకారము ఎందుకు రిఫరెన్స్ లో పెట్టలేదు? మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎందుకు లేదు అని చెప్పి అడుగుతున్నా. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కూడా ఎక్కడ కూడా జీవోలో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఈ రోజు సబ్ కమిటీని ఇలా బూటకపు సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయకుండా చేసినట్లు వారందరికీ వాటలు మాట్లాడి సంతకాలు తీసుకున్నారు. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు పెట్టిండ్రు. మరి దాంట్లో సంజయ్ కుమార్ కూడా సబ్ కమిటీలో సంతకం పెట్టిందని అడుగుతున్నా. మరి ఎంతమంది దీంట్లో సంతకాలు పెట్టి మరి దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కానీ జీవోలో కానీ సబ్ కమిటీని ఎందుకు మెన్షన్ చేయలేదు అని చెప్పి మాత్రం ప్రశ్నిస్తున్నా.